Hi students, this is Devamani, lecturer, Sir C.R. Reddy College, Eluru. Today I am going to deal with the subject Banking Theory and Practice, 3rd BCom, 5th semester, and the topic is Central Banking. Central Bank is one of the most powerful economic institutions in the country. The activities of central banking are regarded essential for the proper functioning of the government. Central bank occupies an important place in the banking system of every country. It is the apex bank of the country. సెంట్రల్ బ్యాంక్ అనేది దేశంలోని అత్యంత శక్తివంతమైన ఆర్థిక సంస్థగా పేరుగాంచింది. ప్రతి దేశంలోనూ బ్యాంకింగ్ రంగానికి లేదా ద్రవ్య విధానానికి కానీ సెంట్రల్ బ్యాంక్ ముఖ్య పాత్ర వహిస్తుంది. అందుకే సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థలో సెంట్రల్ బ్యాంకింగ్ శిఖరం లాంటిదని చెప్పుకుంటారు. అలాగే మన దేశంలో ఆర్బీఐ 1935లో సెంట్రల్ బ్యాంక్ని స్థాపించారు. అలాగే ప్రతి దేశంలో సెంట్రల్ బ్యాంక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ యొక్క జైలు లాభార్జన కాదు, కరెన్సీ నోట్ల జారీపై దీనికి గుత్తాధిపత్యం ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఈజ్ వన్ విచ్ ఇష్యూస్ ద కరెన్సీ ఆఫ్ ద కంట్రీ, ఫెసిలిటేట్స్, పర్మిట్స్ అండ్ రెగ్యులేట్స్ ద క్రియేషన్ ఆఫ్ ద మనీ. ఒక దేశానికి సంబంధించి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అభివృద్ధి చెందాలంటే సెంట్రల్ బ్యాంక్ ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. కేంద్ర బ్యాంక్ యొక్క లక్షణాలు. అపెక్స్ ఇన్స్టిట్యూషన్. సెంట్రల్ బ్యాంక్ ఆక్యుపైస్ ద సెంట్రల్ ప్లేస్ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. అంటే సెంట్రల్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ రంగానికి ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే సెంట్రల్ బ్యాంక్ని అపెక్స్ ఇన్స్టిట్యూషన్ అని అంటారు. సెకండ్ వన్, నో ప్రాఫిట్ మోటివ్. సెంట్రల్ బ్యాంక్ ఎయిమ్స్ ఎట్ మ్యాక్సిమైజింగ్ ద పబ్లిక్ వెల్ఫేర్ యాజ్ ఎ హోల్ అండ్ వితౌట్ రిగార్డ్ టు ద ప్రాఫిట్. వాణిజ్య బ్యాంకులు లాభార్జన కోసమే పనిచేస్తాయి, కానీ కేంద్ర బ్యాంకు ప్రజల యొక్క సంక్షేమం కోసం అలాగే ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పనిచేస్తాయి. థర్డ్ వన్, కంట్రోల్ ద ఎకానమీ. సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎకానమీ బై కంట్రోలింగ్ అండ్ మేనేజింగ్ ద వాల్యూమ్ ఆఫ్ మనీ. వివిధ రకాల పరపతి నియంత్రణ ద్వారా కేంద్ర బ్యాంకు నిధులను సమీకరించడం అలాగే ఆ నిధులను నియంత్రించడం జరుగుతుంది. తద్వారా ఆర్థికపరమైన లాభ నష్టాలను విశదీకరిస్తారు. Fourth one, use the monetary means. It controls the money supply through monetary means like bank rate, changes in CRR. కేంద్ర బ్యాంకు విధులను సమీకరించి ఆ నిధులను సప్లై చేసేటప్పుడు బ్యాంక్ రేట్లో కానీ సిఆర్ఆర్లో కానీ మార్పులు చేస్తాయి. సెంట్రల్ బ్యాంక్ వర్సెస్ కమర్షియల్ బ్యాంక్. వాణిజ్య బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ మధ్య తేడాలు. ఫస్ట్ వన్, మ్యాక్సిమైజింగ్ ద పబ్లిక్ వెల్ఫేర్ త్రూ మానిటరీ మీన్స్. సెంట్రల్ బ్యాంక్ అనేది ప్రజల యొక్క సంక్షేమం కోసం అలాగే ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తాయి. కమర్షియల్ బ్యాంక్ ఎయిమ్స్ ఎట్ ప్రాఫిట్ మోటివ్. వాణిజ్య బ్యాంకులు కేవలం లాభార్జన కోసం మటుకే పనిచేస్తాయి. సెకండ్ వన్, ఇట్ డస్ నాట్ డీల్ విత్ ద పబ్లిక్ డైరెక్ట్లీ. కేంద్ర బ్యాంకు ప్రజలతోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోదు, అలాగే ప్రజలతోటి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేది కూడా పెట్టుకోదు. కమర్షియల్ బ్యాంక్ ఇట్ కెన్ డైరెక్ట్లీ డీల్స్ విత్ ద పబ్లిక్. వాణిజ్య బ్యాంకులు ప్రజలతోటి సంబంధాలు పెట్టుకుని వాళ్ళతోటి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో థర్డ్ వన్, ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ ఇన్స్టిట్యూషన్. కేంద్ర బ్యాంకు అనేది ప్రభుత్వ రంగ సంస్థలు. థర్డ్ వన్, కమర్షియల్ బ్యాంక్ ఇట్ మే ఆర్ మే నాట్ స్టేట్ ఓనర్డ్. వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థలు అవ్వకపోవచ్చు. ఫోర్త్ వన్, ఇట్ హ్యాస్ మోనోపొలీ ఆఫ్ నోట్ ఇష్యూయింగ్. కేంద్ర బ్యాంకింగ్ మట్టుకే నోట్లు జారీ చేసే హక్కు ఆధిపత్యం కలిగి ఉంటుంది. కమర్షియల్ బ్యాంక్ ఇట్ కెనాట్ ఇష్యూ నోట్స్. వాణిజ్య బ్యాంకులు నోటు జారీ చేసే హక్కు కలిగి ఉండదు.
ఫిఫ్త్ వన్, ఇట్ డస్ నాట్ కంపీట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్స్. కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులతోటి ఎటువంటి పోటీ అనేది పెట్టుకోదు. ఫిఫ్త్ వన్, కమర్షియల్ బ్యాంక్స్ ఇట్ డస్ నాట్ కాంపీట్ విత్ ద సెంట్రల్ బ్యాంక్. వాణిజ్య బ్యాంకులు సెంట్రల్ బ్యాంకు తోటి ఎటువంటి పోటీ అనేది పెట్టుకోదు. సిక్స్త్ వన్, సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి కేంద్ర బ్యాంకు వాటి యొక్క నిధులకి పరిరక్షణగా ఉంటుంది. సిక్స్త్ వన్, ఇట్ ఈస్ ద డీలర్స్ టు డూ ఫారిన్ ఎక్స్చేంజ్ బిజినెస్. వాణిజ్య బ్యాంకులు విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి లావాదేవీలు జరుపుద్ది, అది కూడా కేంద్ర బ్యాంకు యొక్క సహకారంతో. సెవెంత్ వన్, ఇట్ కంట్రోల్స్ ద ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. కేంద్ర బ్యాంకు ఒక దేశానికి సంబంధించి బ్యాంకింగ్ రంగానికి లేదంటే బ్యాంకింగ్ వ్యవస్థకి అంతా తమ యొక్క నియంత్రణను ఉంచుకుంటుంది. కమర్షియల్ బ్యాంక్ ఇట్ ఆపరేట్స్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్. వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకు యొక్క సహాయంతో వాటి యొక్క పర్యవేక్షణలోనే వాణిజ్య బ్యాంకులు పనిచేస్తాయి. ఇవి సెంట్రల్ బ్యాంక్ వర్సెస్ కమర్షియల్ బ్యాంక్, అంటే వాటి మధ్య తేడాలు. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్. కేంద్ర బ్యాంక్ యొక్క విధులు. ఫస్ట్ వన్, బ్యాంక్ ఆఫ్ నోట్ ఇష్యూ. ఇన్ ఎవ్రీ కంట్రీ సెంట్రల్ బ్యాంక్ హ్యాస్ ద ఎక్స్క్లూజివ్ ప్రివిలేజ్ ఆఫ్ నోట్ ఇష్యూ. నో కమర్షియల్ బ్యాంక్ కెన్ ఇష్యూ ఇట్స్ ఓన్ కరెన్సీ నోట్స్. ప్రతి దేశంలో కూడా ఆ దేశానికి సంబంధించి నోట్లు జారీ చేసే హక్కు కేవలం కేంద్ర బ్యాంకును బట్టికే ఉంటుంది. వేరే వాణిజ్య బ్యాంకులకి ఈ అధికారం అనేది ఉండదు. కేవలం సెంట్రల్ బ్యాంక్ మట్టుకే నోట్లు ఇష్యూ చేసే అధికారం ఉంటుంది. సెకండ్ వన్, బ్యాంకర్, ఏజెంట్ అండ్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్. సెంట్రల్ బ్యాంక్ యాక్ట్ యాజ్ ఎ బ్యాంకర్, ఏజెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్. కేంద్ర బ్యాంకు గవర్నమెంట్కి బ్యాంకర్ కింద, ఏజెంట్ కింద, అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద వ్యవహరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్కి బ్యాంకర్ కింద వ్యవహరిస్తుంది. ఎలా అంటే గవర్నమెంట్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా కేవలం సెంట్రల్ బ్యాంక్ మటుకే చూసుకుంటుంది. అలాగే వాణిజ్య బ్యాంకులు ప్రజలతోటి ఎటువంటి విధులు చేస్తాయో అలాగే సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్ తోటి సేమ్ అయ్యే విధులను చూసుకుంటుంది. గవర్నమెంట్ సంబంధించి డిపాజిట్స్ కానీ, పేమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంకే చూసుకుంటుంది. అలాగే సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్కి లోన్స్, అది షార్ట్ టర్మ్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది బ్యాంకర్ కింద, సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్కి బ్యాంకర్ కింద వ్యవహరిస్తుంది. నెక్స్ట్, ఏజెంట్ కింద కూడా వ్యవహరిస్తుంది. ఏ విధంగా అంటే గవర్నమెంట్కి సంబంధించి పర్చేసెస్ కానీ, సేల్స్ కానీ, బిల్స్ కానీ, సెక్యూరిటీస్ కానీ, సో ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి, అలాగే మనీ సప్లై చేయడానికి కూడా సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్కి ఏజెంట్ కింద వ్యవహరిస్తుంది. అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ గవర్నమెంట్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ కింద కూడా ఉంటుంది. ఎలా అంటే గవర్నమెంట్కి సంబంధించి విదేశీ మారక ద్రవ్యం, ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ, ట్రేడ్ పాలసీ, వర్తకం కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్కి కావాల్సిన సలహాలు కూడా అందిస్తుంది. థర్డ్ వన్, క్యాష్ రిజర్వ్ రేషియో మేనేజ్మెంట్. Central bank keeps the cash reserves of the commercial banks with it and acts as the custodian of these cash reserve. ప్రతి ఒక్క వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ కొంత నిధులని సెంట్రల్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలి. సో ఈ డిపాజిట్స్ అనేది టర్మ్ డిపాజిట్స్ అవ్వచ్చు, సేవింగ్స్ డిపాజిట్ అవ్వచ్చు, అలాగే కరెంట్ డిపాజిట్స్ అవ్వచ్చు. దీని మీద పే చేసే ఈ డిపాజిట్ మీద పే చేసే అమౌంట్నే CRR, క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. సో ఇక్కడ కమర్షియల్ బ్యాంక్స్ తాము రిజర్వ్ చేసిన అమౌంట్ మీద వచ్చే రేషియోనే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు. ఫోర్త్ వన్, కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్. సెంట్రల్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ద నేషన్. సెంట్రల్ బ్యాంకు దేశానికి సంబంధించి విదేశీ మారక ద్రవ్యం, వాటి యొక్క లావాదేవీలు కానీ, వాటి యొక్క నిధులకి కూడా పరిరక్షణ కింద ఉంటుంది. అందుకని సెంట్రల్ బ్యాంకు ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ కూడా డీల్ చేస్తుంది.
Fifth one, lender of the last resort. Central bank acts as lender of the last resort for the other banks of the country. When the commercial bank failed to get financial help from other banks, అంటే వాణిజ్య బ్యాంకులు తాము కావాల్సిన నిధులని వేరే బ్యాంకు దగ్గర నుంచి తెచ్చుకోలేనప్పుడు ఈ యొక్క వాణిజ్య బ్యాంకులు చివరి ప్రయత్నం కింద సెంట్రల్ బ్యాంకుని సమీపిస్తుంది. సో తద్వారా తమ యొక్క నిధులని సమీకరించుకుంటుంది అనమాట. సో ఇది లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్. Sixth one, clearing house function. Central bank acts as a clearing house for member banks. All banks have their accounts with the central bank. The claims of banks against another are settled by simple transfers from one bank to another. బ్యాంకింగ్ వ్యవహారాల ద్వారా ఉత్పన్నమయ్యే పరస్పర రుణభారాన్ని క్లియరింగ్ హౌస్ ద్వారా బ్యాంకులు పరిష్కారం చేసుకుంటాయి. ప్రతి బ్యాంకు మరొక బ్యాంకు తోటి ఎంతో కొంత బాకీ ఉంటుంది. అలాంటి బాకీలను కేంద్ర బ్యాంకులో ఉన్న తమ ఖాతాల సర్దుబాటు ద్వారా పరిష్కారం చేసుకుంటాయి. క్లియరింగ్ హౌస్ నియమ నిబంధనలను కేంద్ర బ్యాంకు రూపొందిస్తుంది. అలాగే వాటి ప్రకారం సభ్యులైన బ్యాంకులు తమ క్లియరింగ్ వ్యవహారాలను పరిష్కారం చేసుకోవాలి. ఈ యొక్క క్లియరింగ్ హౌస్ ద్వారా వాణిజ్య బ్యాంకుల స్థితిగతులు కేంద్ర బ్యాంకుకి తెలుస్తాయి. నెక్స్ట్ వన్, కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. Credit control refers to the increase or decrease in the volume of credit money according to the requirement of the country. అంటే క్రెడిట్ కంట్రోల్ అంటే ఏంటంటే అవసరాన్ని బట్టి పరపతిని పెంచడం లేదంటే తగ్గించడం చేస్తారు. సో ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్. అంటే అవసరాన్ని బట్టి ద్రవ్యాన్ని పెంచడం లేదంటే తగ్గించడం చేస్తారనమాట. Next one, collection of data. Central bank collects a variety of statistical data and publishes the same periodically. So central bank different statistical data ni collect చేస్తుంది అనమాట. సో కలెక్ట్ చేసిన డేటా అంతా కూడా పీరియాడికల్గా పబ్లిష్ చేస్తుంది. సో ఈ డేటా అనేది దేనికి సంబంధించి అంటే బ్యాంకింగ్ సంబంధించి, కరెన్సీ కానీ, ఫారిన్ ఎక్స్చేంజ్ కానీ, లేదంటే పొజిషన్ ఆఫ్ ద కంట్రీ, దేశ పరిస్థితులు కానీ, ప్రస్తుత పరిస్థితులు కానీ, వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటా అంతా కలెక్ట్ చేసి ఆ డేటా అంతా కూడా పీరియాడికల్గా పబ్లిష్ చేస్తుంది అనమాట. సో ఈ డేటా అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? బ్యాంకర్స్కి, గవర్నమెంట్కి, ప్లానర్స్కి, అలాగే రీసెర్చర్స్కి ఈ డేటా అంతా కూడా ఉపయోగపడుతుంది. నైన్త్ వన్, అగ్రికల్చరల్ క్రెడిట్. Central banks of many countries provides credit facilities for the development of agricultural sector of the country. ప్రతి దేశంలో కూడా వ్యవసాయదారులకు, రైతులకు రుణాన్ని అందిస్తుంది. దేనికి అందిస్తుంది అంటే రైతులు కానీ, వ్యవసాయదారులు కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, అలాగే వ్యవసాయ పరిశ్రమ అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క రుణాలని అందిస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకమైన బ్యాంకులు కూడా ఉన్నాయి. గ్రామీణ బ్యాంకులు లేదంటే అగ్రికల్చరల్ బ్యాంకులు కూడా ఉన్నాయి. లాస్ట్ వన్, మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్. సెంట్రల్ బ్యాంక్ రిప్రజెంట్స్ దేర్ కంట్రీస్ ఇన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లైక్ IMF, వరల్డ్ బ్యాంక్. కేంద్ర బ్యాంకు తమ యొక్క దేశం తరపున విదేశాలలో అలాగే విదేశీ బ్యాంకులతోటి లావాదేవీలు జరుపుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అలాగే వరల్డ్ బ్యాంక్, వీటితోటి లావాదేవీలు జరుపుకునే అవకాశం సెంట్రల్ బ్యాంక్కి ఉంది. సో ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్ యొక్క విధులు. నెక్స్ట్ వన్, రోల్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ అండ్ అండర్ డెవలప్డ్ ఎకానమీ. అభివృద్ధి చెందిన దేశాలలో సెంట్రల్ బ్యాంక్ యొక్క పాత్ర. ఫస్ట్ వన్, డైరెక్ట్ డీలింగ్ విత్ ద పబ్లిక్. The central bank may have to perform the commercial banking functions in addition to central banking functions to encourage the banking habits among the people. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో వాణిజ్య బ్యాంకులు అనేది అంతగా అభివృద్ధి చెందవు కాబట్టి ఈ యొక్క కేంద్ర బ్యాంక్ ఏదైతే ఉందో వాటి యొక్క నిధులతో పాటు వాణిజ్య బ్యాంకుల యొక్క నిధులు కూడా చేయాలి. ఎందుకని ఇలా చేయాల్సి వస్తుంది అంటే ప్రజలలో బ్యాంకింగ్ యొక్క
అవసరం, అలాగే వాళ్ళకి బ్యాంకింగ్తో అవసరం అనేది తెలుసుకోవటానికి ఇది ఒక ప్రవృత్తిలాగా తెలుసుకోవటానికి ఇది చేశారు. నెక్స్ట్ వన్, యూజ్ ఆఫ్ ప్రొడక్టివ్ కెపాసిటీ. అభివృద్ధి చెందని దేశాలలో ఉత్పత్తి సాధనాలు ఏదైతే ఉన్నాయో అది అంతగా అభివృద్ధి చెందలేదు. ఏ విధంగా అంటే అగ్రికల్చరల్ తరపున కానీ పారిశ్రామిక పరంగా కానీ అభివృద్ధి అనేది చెందలేదు అనమాట. ఎందుకని ఇవి చెందలేదు అంటే అభివృద్ధి చెందలేదు అంటే డ్యూ టు అడిక్వేట్ ఆఫ్ ఫైనాన్స్, అంటే నిధుల కొరత వల్ల ఇవి ఈ యొక్క పరిశ్రమలు కానీ అగ్రికల్చరల్ కానీ అభివృద్ధి అనేది చెందలేదు. సో దాన్ని సెంట్రల్ బ్యాంక్ సహాయంతో ఇవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. సెంట్రల్ బ్యాంకు ఈ యొక్క పరిశ్రమలకి తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తే కనుక అవి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందన్నమాట. సో సెంట్రల్ బ్యాంక్ వాళ్ళకి తక్కువ వడ్డీ రేటు తోటి రుణాలని అందిస్తుంది. థర్డ్ వన్, ప్రైస్ స్టెబిలిటీ. మనీ సప్లై ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఫ్లక్చుయేషన్ ఇన్ ప్రైస్ లెవెల్. సెంట్రల్ బ్యాంక్ కంట్రోల్ ద మనీ సప్లై టు బ్రింగ్ ద స్టెబిలిటీ ఇన్ ప్రైసెస్. అంటే సెంట్రల్ బ్యాంక్ మనీని కనుక కంట్రోల్ చేయగలిగితే, ద్రవ్యాన్ని కనుక నియంత్రణ చేయగలిగితే కనుక ధరలు కూడా స్టేబుల్గా ఉంటాయి, ధరలు కూడా స్థిరత్వంగా ఉంటాయి అన్నమాట. అంటే మనీని కంట్రోల్ చేయగలిగితే ధరలు కూడా స్థిరత్వంగా ఉంటాయి. ఫోర్త్ వన్, ప్రొవైడింగ్ మ్యాన్ పవర్ ట్రైనింగ్. ద ఇండివిజువల్ కమర్షియల్ బ్యాంక్స్ ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. Central Bank provides the training facilities to the staff of the commercial banks. వాణిజ్య బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి అంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి ఆ వాణిజ్య బ్యాంకుల్లో ఉండే ఎంప్లాయీస్ సరైన ట్రైనింగ్ ఫెసిలిటీస్ అనేది అందివ్వలేకపోతుంది. సో సెంట్రల్ బ్యాంకు ఈ యొక్క వాణిజ్య బ్యాంకుల యొక్క ఎంప్లాయీస్కి ట్రైనింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. Next, fifth one, monetary expansion. Economic development of underdeveloped countries is not possible without adequate monetary expansion. Monetary expansion is a necessity to meet the requirements of the growing economic activities. ధరల స్థిరత్వానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యాన్ని సరైన పద్ధతిలో విస్తరించడం ద్వారా దేశం అభివృద్ధి అనేది జరుగుతుంది. సో కేంద్ర బ్యాంకు దేశ అభివృద్ధికి ఎంతో సహకరిస్తుంది. సిక్స్త్ వన్, ప్రాపర్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్. ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రెగ్యులేట్ అండ్ ఫార్ములేట్ బ్రాంచ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ త్రూఅవుట్ ద కంట్రీ ఫర్ ఇట్స్ ఎకనామిక్ గ్రోత్. కేంద్ర బ్యాంకు తమ యొక్క బ్రాంచ్లని విస్తరించడం ద్వారా దేశం ఆర్థికంగా అభివృద్ధి అనేది చెందుతుంది. అంటే ఇక్కడ కేంద్ర బ్యాంకు ఇంకా విస్తరించడానికి తగ్గ సహకారాన్ని అందిస్తుంది. సెవెంత్ వన్, ఎన్ష్యూర్ బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్. ద సెంట్రల్ బ్యాంక్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫార్ములేట్ సూటబుల్ పాలసీస్ టు ఎన్ష్యూర్ ద బ్యాలెన్స్డ్ రీజనల్ గ్రోత్. గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందటం కోసం సెంట్రల్ బ్యాంక్ వాటికి కావాల్సిన సహాయాన్ని కూడా అందిస్తుంది. సో ఆ విధంగా సహాయం చేయటం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అనేది కూడా జరుగుతుంది. ఎయిత్ వన్, మెయింటెనెన్స్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ వెరీ హై ఇన్ అండర్డెవలప్డ్ కంట్రీస్ విచ్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సెంట్రల్ బ్యాంక్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్ ఎ లో లెవెల్. అభివృద్ధి చెందిన దేశాలలో వడ్డీ రేట్లు అనేది ఎక్కువగా ఉండటం వలన అక్కడ ఆర్థికంగా అభివృద్ధి అనేది జరగట్లేదు. సో సెంట్రల్ బ్యాంక్ చేసే సహాయం వలన ఏ సహాయం చేస్తుంది? రుణాలని తక్కువ వడ్డీకి అందివ్వటం వలన సో అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, రిమూవల్ ఆఫ్ డెఫిసిట్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. మోస్ట్ ఆఫ్ ద అండర్డెవలప్డ్ కంట్రీస్ సఫర్ ఫ్రమ్ adverse balance of payments because of more imports than exports. అంటే ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఎందుకు వస్తుంది? మోర్ ఇంపోర్ట్స్ దాన్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకొని ఎక్స్పోర్ట్స్ తక్కువగా చేసుకుంటే కనుక
సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే ప్రాబ్లమ్ అరైజ్ అవుతుంది. సో సెంట్రల్ బ్యాంక్ హెల్ప్స్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ కంట్రీ అండ్ డిస్కరేజ్ ఇంపోర్ట్స్. సెంట్రల్ బ్యాంక్ చేసే సహాయం వలన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా చేయటం, అలాగే ఇంపోర్ట్స్ అనేది తగ్గించుకోవటం వలన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేసుకోగలుగుతున్నారన్నమాట. సో ఇవి సెంట్రల్ బ్యాంక్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో చేసే సహాయం, అలాగే సెంట్రల్ బ్యాంక్ యొక్క ముఖ్య పాత్ర. థ్యాంక్ యూ.